రాజమౌళి గారు 4 సినిమాలు ఒకే టికెట్ మీద చూపిస్తారంట రామ్ ప్రసాద్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డెడికేషన్. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళీ కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు రారా. నువ్వు రారా. వదిలివే, ఆడిపోగాడు అనిపించుకోవడానికి నేను పట్టి పడివేంటి? పని చేస్తాడే, నన్ను వదిలివే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటం జుట్టేసుకుంటావా? వెనకాల చాట్ ఉంది. కొట్టు. ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా ఒత్తుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యవంతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే. చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. శతధృ వంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. సైతాన్ కి ఫౌజే. ఒకటి 23 ఏయ్ పిచ్చాసేమార్. సాబ్ 32. సమరం 99. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా.
ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన పోటుకు శ్రమ లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడనవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరా మీసం. ఛత్రపతి, ఛత్రపతి. అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేసావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నావు? ఇది నా శివది. 12 ఏళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిన దండిది. ఇది నీకెలా వచ్చింది? చెప్పు, దొరికిందా? దొంగతనం చేసావా? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. శివ, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. లేనన్నా, లే, నువ్వు బ్రతకాలి. లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేనన్నా. అమ్మా, నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చి పుడతా నాయన బిడ్డగా నీ కడుపున. Thank you so much for the wonderful dedication. First, I would like to call Sunil Master. Okay, boys, come on. Sridevi Drama Company, SS Rajmouli garu, ma'am, Indraja garu. Run, sir, please, sir.
ఎంత చెప్పినా మాటలు చాలవు. బైరెడ్డి ఎట్లాంటి దినాన ఈ ఈవెంట్స్ జరుగుతుందో తెలిసినా మనసా వాచా కర్మన నమ్మి పాటించేదేరా ఆచారం. అది నమ్మి పాటించబట్టే ఇంత అద్భుతంగా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయగలిగారు. నిజంగా ఒక్కొక్కళ్ళు అంటే సినిమా చూడటం వేరు, అక్కడ అన్ని ఎడిట్ చేసి చూపిస్తారు. కానీ షార్టెస్ట్ టైమ్ లో ఇంత పర్ఫార్మెన్స్ చేయడం అనేది తేలిక కాదు. మేము నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటాం యాక్ట్ చేయడానికి, ఇక్కడ టేక్స్ ఉండవు, సింగిల్ టేక్. దీన్ని డిజైన్ చేసిన మాస్టర్ రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్. ఇంద్రజ గారు, మీరు ఇక కొరియోగ్రాఫర్ అని పిలవకూడదు, మిమ్మల్ని డైరెక్టర్ ఆఫ్ కొరియోగ్రాఫ్. మీ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ లో కూడా ఐ వాజ్ ఆవ్ స్ట్రక్. వాట్ ఇస్ దిస్ అనేది ఈ పర్ఫార్మెన్స్ అయితే యు హ్యావ్ సెట్ ఎ బౌండరీ ఇన్ నెక్స్ట్ లెవెల్ అండి. యు సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. యాక్చువల్ గా ఈ ఎంటైర్ పర్ఫార్మెన్స్ లో ద ఎంటైర్ క్రెడిట్ ఫస్ట్ మీకే చెందుతుంది. ఆయన బర్త్డే కి మనం ఇవ్వగలిగింది ఇంతకంటే బెస్ట్ ఐ డోంట్ థింక్ ఎవర్ ఎనీవన్ కెన్ గివ్. బికాజ్ అంత బ్యూటిఫుల్ గా యూ హ్యావ్ డిజైన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ కోరియోగ్రాఫ్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ డైరెక్టెడ్ ఇట్. సూపర్, ఫెంటాబులస్ అండి. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్, నిజంగా ప్రతి ఒక్కరు ప్రాణం పోసారు మీరు చేసిన క్యారెక్టర్స్ కి. ఆ డైలాగ్స్ అయితే మీరు సింక్ చేయడం, వావ్, దట్ వాజ్ అనదర్ లెవెల్ అండి. అండ్ మగధీరాకి వచ్చేటప్పటికి ఆయనైనా సరే, షేర్ ఖాన్, ఓ మై గాడ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది ఇట్స్ వెరీ స్మాల్ పదం అండి. ఎపిటమ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఎట్లాంటి దినాన ఈ ఈవెంట్ జరిగింది చెప్పండి. రాజమౌళి గారి బర్త్డే ఆ రోజున ఈ ఈవెంట్ ని ఇంత అద్భుతంగా జరిపించడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అల్టిమేట్ కదా, ఆయన చేసిన సినిమాలన్నీ వాటిలో చూస్తే ప్రతి ఆర్టిస్ట్ కి అది అల్టిమేట్. ఎక్కడో ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తారు ఆయన. నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది, ఎవరికి చెప్పినా ఏం చెప్తానంటే ఆర్టిస్ట్ ని పొగుడుతారు, కానీ ఆర్టిస్ట్ లో ఉండే ప్రతిభని బయటికి తీసేది ఎవరు? ఒక డైరెక్టర్. అదే చెప్తాను అనమాట. రాజమౌళి గారు ఒక రాయితో కూడా నటింపజేయగలడు. మగధీర తర్వాత బాహుబలి కంటే ముందు చెప్పిన డైలాగ్ ఇది. అంటే రాజమౌళి గారు ఒక రాయితో కూడా నటింపజేయగలరు. అది బాహుబలిలో బిగినింగ్ అదే కదా, అన్ని రాళ్లు కొండలు, దాంతోనే కదా ఆయన ఎస్టాబ్లిష్ చేసింది. అది ఆయన ప్రతిభ అనమాట. అది అల్టిమేట్. ఐఎమ్ సో హ్యాపీ.